ప్రైజ్ ది లార్డ్. నేటి ప్రపంచంలో చాలా మంది అందాన్ని, రూపాన్ని, బాహ్య సౌందర్యాన్ని ఎక్కువగా విలువైనదిగా భావిస్తారు. కానీ బైబిల్లోని సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం ఇలా చెబుతోంది: అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. బాహ్య అందం కాలంతో పాటు తగ్గిపోతుంది. యవ్వనం శాశ్వతం కాదు. కానీ దేవుని పట్ల భయభక్తులు, మంచి గుణాలు, ప్రేమ, వినయం, విశ్వాసం మాత్రం ఎప్పటికీ విలువ కోల్పోవు. దేవునికి భయపడే స్త్రీ తన కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటుంది. ఆమె మాటల్లో జ్ఞానం ఉంటుంది. ఆమె జీవితంలో నీతి ఉంటుంది. అలాంటి వ్యక్తిని దేవుడు గౌరవిస్తాడు. ప్రజలు కూడా కొనియాడుతారు. కాబట్టి మనం కేవలం బాహ్య సౌందర్యాన్ని మాత్రమే కాకుండా దేవునికి ఇష్టమైన గుణాలను పెంపొందించుకోవాలి. ఎందుకంటే నిజమైన అందం ముఖంలో కాదు, హృదయంలో ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే నిజంగా ధన్యులు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే ఆమెన్ అని కామెంట్ చేయండి. ఈ సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బైబిల్ సత్యాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.